ఢిల్లీ విమానాశ్రయంలో ఇక నో మోర్ పరేషాన్. ఎయిర్ ప్యాసింజర్ల హైరానాకి ఎట్టకేలకి ఫుల్ స్టాప్ పడింది. ఢిల్లీ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మొరాయించడంతో బోర్డింగ్ గేట్ల దగ్గర భారీ క్యూ లైన్లతో టెర్మినల్స్ దగ్గర వందలాది మంది ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఆటో ట్రాక్ సిస్టమ్ పనిచేయక, సందేశాలు అందక ట్రాఫిక్ కంట్రోలర్లు మాన్యువల్ సిస్టంలోనే ఫ్లైట్ షెడ్యూల్ ఖరారు చేయాల్సి వచ్చింది. దాదాపు 800 దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులు డిస్టర్బ్ అయ్యాయి. ప్రతిరోజు 1500 విమానాలు రాకపోకలు సాగించే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మాన్యువల్ మెసేజింగ్ అంటే మరీ క్లిష్టతరం. అందుకే విమానాల టేకాఫ్ కానీ ల్యాండింగ్ కానీ బాగా ఆలస్యమైంది. మాల్వేర్తో దెబ్బతిన్న ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్ AMSSని సరిచేశాం, అంతా కంట్రోల్లోనే ఉందని ఎయిర్పోర్ట్ అథారిటీ ప్రకటించింది. ఎయిర్ ట్రాఫిక్ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని కూడా నియమించింది. బ్యూరో చీఫ్ గోపి ఉన్నారు లైవ్లో మరింత సమాచారం అందించడానికి. రెడీగా గోపి, ఏంటి ఇప్పుడు ఆల్ సెటా? కొన్ని బ్యాక్లాగ్ల కారణంగా ఆటోమేటెడ్ వ్యవస్థల పనితీరులో కొంచెం లేట్ అయినట్లుగా తెలుస్తోంది. సో ఇప్పుడు పూర్తి స్థాయిలో పరిష్కారం అయిపోయినట్లేనా? యథావిధిగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విమాన రాకపోకల కార్యకలాపాలు ఆన్ టైం కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకే ఇష్యూని సార్ట్అవుట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రకటనను కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్ ప్రకటించడం జరిగింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అలాగే ECALకి సంబంధించిన నిపుణులు ముఖ్యంగా ATC ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించిన సిస్టంలో AMSS ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో విమాన ల్యాండింగ్లు టేకాఫ్లు అయిన తర్వాత ఆ రన్వే పైన అలాగే ఏ గేట్ నెంబర్ వద్ద ముఖ్యంగా ఏ విమానం ల్యాండ్ అయింది, ఏ రన్వే పైన ల్యాండ్ అయింది, ఏ రన్వే పైన టేక్ ఆఫ్ అయిందన్న సమాచారం అనేది ఆటోమేటిక్గానే ఇటు మెసేజ్ సిస్టమ్ ద్వారా తెలియడం జరుగుతుంది. సో దాన్ని డిస్ప్లే బోర్డ్ ద్వారా ప్రయాణికులకు తెలియపరచడం జరుగుతుంది. కానీ ఆ సిస్టమ్ కొలాప్స్ అవ్వడంతో కొంత మాన్యువల్గా ఏ రన్వే పైన ఏ విమానం ల్యాండ్ అయింది, ఎక్కడ ఏ గేట్ వరకు వెళ్ళాలి, సో వీటన్నిటికి సంబంధించిన విషయాలను మాన్యువల్గా తెలియపరచడంతో ప్రయాణికులు కొంత తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితి. 2 రోజుల పాటు సుమారు 800కు పైగా విమాన రాకపోకలు ఆలస్యంగా కొనసాగిన పరిస్థితి. ఎందుకంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ అత్యంత రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్. రోజుకి సగటున 1500 విమాన రాకపోకలు జరుగుతుంటాయి. 2.2 లక్షల మంది ప్రయాణికులు రోజు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి జాతీయ అంతర్జాతీయ వివిధ ప్రాంతాలకి ప్రయాణిస్తూ ఉంటారు. సో ఇటువంటి ఎయిర్పోర్ట్లో ఇంత పెద్ద సమస్యకు సంబంధించి ఈరోజు ఢిల్లీలో ఇటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అలాగే ఢిల్లీ ఎయిర్పోర్ట్ GMR ఎయిర్పోర్ట్కి సంబంధించిన అధికారులు వీరందరితో కూడా సమీక్షించడం జరిగింది. సో 2 రోజుల సమయం పట్టడం జరిగింది. నిన్న ఈరోజు 2 రోజుల పాటు కూడా ఈ ATCలోని AMSS సిస్టమ్ని సరిచేసి యథావిధిగా ఆన్ టైం షెడ్యూల్ ప్రయాణికులు ముఖ్యంగా వారి ఫ్లైట్స్లో ప్రయాణిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకేమైనా సమస్యలు ఉంటే కనుక ముఖ్యంగా విమాన ప్రయాణ షెడ్యూల్స్కి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే విమానయాన సంస్థల్ని సంప్రదించాలి. ఇప్పుడు ఎటువంటి సమస్య కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో లేదు అని చెప్పి ఇటు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అలాగే ఢిల్లీ ఎయిర్పోర్ట్ ప్రకటించడం జరిగింది. ఇటు విమానయాన సంస్థలు కూడా ఆన్ టైం సేవల్ని ప్రస్తుతం అందిస్తున్న పరిస్థితి. అయితే ఢిల్లీలోనే కాదు, నిన్న ఇదే తరహా పరిస్థితులు ముఖ్యంగా ముంబై ఎయిర్పోర్ట్లో కూడా చోటు చేసుకున్న పరిస్థితి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఏ ఎయిర్పోర్ట్స్కి ఉంటాయో అక్కడ కూడా విమాన రాకపోకల్లో కొంత ఆలస్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ కొన్ని గంటల పాటు కిక్కిరిసిపోయిన పరిస్థితి. ప్రయాణికులు వాళ్ళ ఫ్లైట్స్ ఉంటాయా రద్దవుతాయా అన్న ఆందోళనలో ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఎటువంటి సమస్య లేకుండా యథావిధిగా విమాన కార్యకలాపాలు అనేవి ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనూ అలాగే ఉత్తరాది రాష్ట్రాల్లోని అనేక ఎయిర్పోర్ట్లో కూడా ఒక ఎయిర్పోర్ట్లో ఇష్యూస్ అయితే కనుక దాని ప్రభావం మిగతా ఎయిర్పోర్ట్లో కూడా ఆన్ టైం షెడ్యూల్స్ అనేవి కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైనా మాల్వేర్ వల్ల ఈ విధంగా జరిగిందా లేదా సైబర్ అటాక్ ఏమైనా జరిగిందా, ఇటువంటి కోణంలో కూడా ప్రస్తుతం ఎంక్వైరీస్ అనేది జరుగుతున్నాయి. అంటే ఇష్యూ అనేది సార్ట్అవుట్ అయింది. కానీ ఎందుకు ఈ టెక్నికల్ ఇష్యూ వచ్చింది, దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యంగా ఒక కంట్రీకి క్యాపిటల్ ఉన్న ఎయిర్పోర్ట్లో ఈ విధంగా సమస్య రావడం, అనేక జాతీయ అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా వెళ్ళడానికి సంబంధించి అయితే విమానయాన శాఖ దృష్టి పెట్టడం జరిగింది. మరోసారి ఇటువంటి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఉండేందుకు కూడా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా విమానయాన శాఖ తెలుపుతున్న పరిస్థితి ఉంది. రైట్.